సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి తెలుసుకుంటున్నాం. త్రైతము అంటే మూడు ఆత్మల వివరము. మూడు ఆత్మలు, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో స్వామివారు సంపూర్ణముగా తెలియచేశారు. ఈరోజు అక్షర పరబ్రహ్మయోగము అనే అధ్యాయంలో 16వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఆ బ్రహ్మ భువనాలోకః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: బ్రహ్మలోకము మొదలైన లోకములను పొందినప్పటికీ పునర్జన్మ కలదు. నన్ను పొందువానికి పునర్జన్మ లేదు. వివరము: లోకములు ఎన్నో ఉన్నవని, అందులో స్వర్గలోకమని, నరకలోకమని, అతల వితల సుతల రసాతల పాతాళ లోకములని రకరకములుగా చెప్పుకొనుట అందరము వినియే ఉన్నాము. ఆ లోకములన్నీయూ ఊహాగానములేనని చెప్పవచ్చును. ఉన్నవి మూడే లోకములు. ఊర్ధ్వ, మధ్య, అధమ అను మూడు లోకములుగా విభజింపబడి ఉన్నవి. ఆ లోకములు, మూడు లోకములు ఊర్ధ్వ, మధ్య, అధమ అని మూడు లోకములుగా విభజించబడి ఉన్నవి. అవి సాత్విక లోకము, రాజసలోకము, తామసలోకము. ఈ మూడు లోకములు భూమి మీద జీవుల శరీర తలలో ఉన్నవి. ఈ మూడు లోకములు కూడా భూమి మీద ఉన్న జీవరాశుల తలలో ఉన్నవి. పై శ్లోకములో భువనాలోకః అని చెప్పబడి ఉన్నది. దానికి ప్రపంచంలో గల లోకములని అర్థము. భూమి మీద గల లోకములలో పెద్దది సాత్వికము. ఇది పెద్దది కావున దీనికి బ్రహ్మలోకమని పేరు పెట్టబడినది. భూమి మీద బ్రహ్మలోకము మొదలగు లోకములను పొందుట వలన జన్మ కలుగుటలో జీవుడు ఏ గుణభాగమునందు ప్రవేశించినప్పటికీ పునర్జన్మ తప్పదని భగవంతుడు తెలియచేశాడు. ముల్లోకములు వీడి వాటికి లోపల మధ్యనున్న లోకమునకు పోయిన వాడు నావలనే అగును. భగవంతుడు నెమలి పింఛమును తన శిరస్సు మీద ఉంచి చూపించాడు. భగవంతుడు నెమలి పింఛమును తన శిరస్సు మీద ఉంచి చూపించాడు. ముల్లోకములు వీడి అలోకమైన దానిని చేరిన వానికి పునర్జన్మ ఉండదు. ముల్లోకములు వీడి అలోకమైన దానిని చేరిన వానికి పునర్జన్మ ఉండదు. లోకములు కాని అలోకము మన శరీరమందే కలదు. మూడు గుణముల మధ్యనున్నది. నెమలి పింఛములో మధ్యన చూపబడినది లోకము కాని అలోకమని, అదే పరమాత్మ స్థానమని, అదే మోక్షస్థానమని తెలియవలెను. లోకము కాని లోకము అలోకమని, అదియే మూడు గుణముల మధ్యనున్నదని, నెమలి పింఛంలో కూడా మధ్యన చూపబడినదని, లోకము కాని అలోకమని, అదే పరమాత్మ స్థానమని, అదే మోక్షస్థానమని తెలియాలి మనము. అందరికీ నమస్కారం. ఇంతటితో సమాప్తం.